నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఒకసారి మా హస్బెండ్ కి హార్ట్ అటాక్ వచ్చిందనమాట. వచ్చినట్టు కూడా మాకు ఇంట్లో తెలియదు. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు, మాకు తెలియదు అనమాట. నాకు రోజు బాబా ఏంటంటే కల్లో కనిపిస్తున్నాడు. ఇట్లా శ్మశానం దగ్గర 2 చేతులు ఇట్లా అడ్డు పెట్టి నిలబడుతున్నాడు అనమాట. ఏంటి ఇట్లా నిలబడుతున్నాడు బాబా, ఎందుకు ఇట్లా ఆపుతున్నాడు అని అనుకుంటుంటే 2వ రోజు ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నారనమాట. 2 రోజుల తర్వాత ఎంజో బ్లాస్ట్ చేసిండ్రు. అప్పటి నుండి బాగానే ఉన్నారు ఇప్పటి వరకు. అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం బాబా ఇచ్చింది. కుమారి గారు సాయినాథపురంలో ఉంటారు. వారికి పాటలంటే చాలా ఇష్టము. హారతి పాట చాలా బాగుందని చెప్పి, ఏ పాట అయినా చాలా బాగుందని చెప్తారు. హారతి పాట ఎందుకు నచ్చిందో వాళ్ళకి చెప్పాలి. అయితే హారతి పాట అంటే అసలు మనకి మామూలుగా ఏమి అర్థాలు ఏమి తెలియకోకుండా పాడేస్తున్నామండి. కానీ ఇప్పటి వరకు పాడింది కాకుండా మనం ఇప్పుడు అర్థం తెలిసింది కాబట్టి ఇంకా మంచిగా పాడుకోవాలని అందరి మనసులోకి ఇది చేసుకున్నారు. అసలు ఎంత బాగా రాశారండి. ఆయన పాదాలకు మొక్కొచ్చండి. మనం బాబా గారు అంత మంచిగా రాయించుకున్నారు ఆయన చేత. మనందరికీ కూడా మనకి అన్ని శుభాలు జరగాలని ఇలా మనకి చేశారండి ఆర్త పాటని. చాలా బాగుందండి ఆర్త పాటకి. నేను యాడ్సప్ చెప్తానండి సార్కి. అయితే సాయి షిరిడి వాస ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, నా మనసు నిండదు. ప్రతి గుడిలో ప్రతి గృహములో నీదు రూపమే, ప్రతి మదిలో ప్రతి హృదిలో నీదు నామమే, సాయి నామమే. సరిగమ పదుని సా బాబా అన్న పిలుపే చక్కెర కళాకాండ. సాయి షిరిడి వాస ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నేను మామూలుగా బాబా గారి గుడికి వెళ్తాను, ఎప్పుడు వెళ్తానే ఉంటానండి. రోజు ఆర్తకి అటెండ్ అవుతాను. ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే గాని ఎప్పుడు కూడా అటెండ్ అవుతా. ఒక రోజు ఇలా వెళ్ళానండి. వెళ్తే నాకు ఎందుకో బాధగా ఇది ఒక రకంగా ఉందన్నమాట. ఏంటి నాయనా ఇలా ఇది చేస్తున్నావు, నాకు ఎందుకో బాధగా ఉంది, రాలేపోతున్నాను ఈ రోజు, ఇక రేపటి నుంచి నేను రాను, నాకు ఎందుకో మనసు అంతా బాధగా ఉంది అని అంటే, నాకు ఏంటి అన్నట్టు చెవిలో బాగా వినిపిస్తుందండి. వినిపిస్తుంటే అప్పుడు ఏంటి నాయనా మరి అడుగుతున్నావు కదా, చెబుతున్నాను, మా వారికి జాబు రాలేదు, నేను ఎలా ఇది అవ్వాలి, నాకేం అర్థం కావట్లేదు, చాలా బాధగా ఉంది నాయనా అన్నా. అంటే నువ్వు రావద్దు, నువ్వు నీ బాబా గారి ఆర్తకు వస్తేనే నీకు రావాలి అని అనిపిస్తుంది కదా, నీకు ఎప్పుడైతే నీకు జాబు వస్తుందో అప్పుడే వద్దు గాని అన్నారు. కానీ నేను మామూలుగా రోజు వెళ్తున్నాను. ఆ నాయన దైవాలు అంతా బానే ఉన్నాం, చల్లగా చూశాడండి మమ్మల్ని. ఓకే సాయిరామ్. నాకు జరిగిన ఒక అనుభవం, 2017 డిసెంబర్లో మా ఫ్రెండ్ భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు తర్వాత వెళ్ళినాము. కానీ 10వ రోజు జరుగుతుంది కదా, ఆ రోజు వెళ్ళలేదు. అయితే మామూలుగా మా ఇంట్లో సంప్రదాయాలు ఏంటంటే, ఆ లాస్ట్ రోజు వెళ్ళి చూస్తే ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళని చూడాలి, లేకపోతే తర్వాత ఎప్పుడైనా వెళ్తే మంచి రోజు నాడే వెళ్ళాలన్నమాట. బాబా మార్గంలో ఇవన్నీ ఉండొద్దు కదా. అయితే బాబా నన్ను సంస్కరించడానికి ఏం చెప్పారంటే, మా ఫ్రెండ్ కలలో వచ్చింది, నిండు ముత్తైదులాగా బాగా అలంకరించుకొని మంచి పట్టు చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని అట్లా వచ్చి, అసలు ఇంతవరకు ఎప్పుడు నాకు మా ఫ్రెండ్ అట్లా చూడలేదు, అంత బాగా వచ్చింది. అంటే బాబా నాకు చెప్పారు, నేను చెప్పినాక కూడా నువ్వు అట్లాంటివి పాటిస్తున్నావా, నాకు అట్లా నా బిడ్డలకి అట్లా ఏముండదు, ముత్తైదు వాళ్ళు అట్లా ఏముండదు, ఏ రోజైనా నువ్వు వెళ్లి చూడొచ్చు అని నాకు చెప్పారు. అట్లా కూడా కొంచెం సంశయించిన మా వారిని తీసుకొని వెళ్దామని. మళ్ళీ ఊక మనసు అంతా బాధ అవుతుంది, బాబా మాటలు వినకుండా అట్లా ఉండకూడదు కదా అని. మగవాళ్ళు చూసిన తర్వాత మేము చూస్తామన్నమాట. అట్లా వెళ్దాం అనుకుంటా కూడా బాబా నన్ను అట్లా జరగనీయకుండా ఫస్ట్ నన్ను డోర్ దిగానే ఫస్ట్ మా ఫ్రెండే వచ్చింది, నన్ను వెళ్ళేటట్టు చేసిండ్రు. అట్లా నా చాదస్తాలని మూఢాచారాలను తొలగించడానికి బాబా ఈ లీల చూపించిండు. తెలిసి కూడా ఏమేమో తప్పులు చేస్తూనే ఉంటాము.
ఆయన బాబు ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు, మళ్ళీ ముందుకు నడిపిస్తూనే ఉంటారు. దాని గురించి నేను ఒక పాట రాసినాను. అలుపన్నదే రాధా నీకు, లెక్కేమి లేదాని దయకు, మన్నిస్తూ ఉంటావు ప్రతి గడియకు, విసుగే చేరదాని చింతకు, సహనమ్ములో నీవు ధరణమ్మవా, అనురాగమును పంచు మాయమ్మవా, మా కంటికే నీవు కనురెప్పవా, నీలోన మమ్ము చేర్చు మార్గమ్మువా, అలుపన్నదే రాధా నీకు, లెక్కేమి లేదా నీ దయకు. సాయిరామ్ అండి. ఈరోజు సాయి టీవీ కుటుంబం ప్రోగ్రామ్ కి వచ్చిన అందరికీ నమస్కారాలండి. బాబా గారికి నమస్కారాలు. ఎందుకంటే సాయి టీవీ కుటుంబంలో చేరడమే అసలు బాబా గారి అనుగ్రహం అని నేను అనుకుంటానండి. 3 సంవత్సరాల క్రితం నేను సాయి టీవీ కుటుంబంలో చేరాను. అప్పటి నుంచి కూడా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని బాబా గారి హ్యాండ్ లోకి తీసుకుని అన్ని నిర్ణయాలు గాని అన్ని బాబా గారే చేసుకుంటున్నారండి. నేను బాబా గారిని ఒక్కటే అనుకున్నాను, బాబా నీ గురించి ఒక్కటి నేను ఎప్పుడూ తలుచుకుంటా ఉండి నాకు సంబంధించినవన్నీ నువ్వే చూసుకో బాబా అని. అప్పటి నుంచి నేను అసలు అంతకుముందు జాబ్ పరంగా గానీ పర్సనల్ గా గానీ ఏ చిన్న విషయం వచ్చినా టెన్షన్ పడేదాన్నండి. ఇప్పుడు 2 years నుంచి నేను బీపీ టాబ్లెట్ వేసుకోవడం కూడా మానేశాను. వేసుకోవట్లేదండి బీపీ టాబ్లెట్ కూడా. అంతకు ముందంతా బీపీ టాబ్లెట్ వాడేదాన్ని నేను ప్రతిరోజు. ఇప్పుడు వాడట్లేదు బీపీ టాబ్లెట్. ఇప్పుడు ఏదన్నా చిన్న ఇబ్బంది కష్టం వచ్చినా కూడా నాకు బాబా ఉన్నాడు, సాయి కుటుంబం ఉంది అనేది పెద్ద ధైర్యంగా ఉందండి నాకు చాలా. బాబా నాకేం చేశారు ఈ సాయి టీవీ కుటుంబంలో చేరాక అనేది అది బాబాకు తెలుసండి. నేను చెప్పలేను కూడా నేను ఆ విషయాన్ని. ఎంత చేశారు ఎన్ని చేశారు అనేది అది బాబాకు తెలుసు, నాకు తెలుసండి అది. ఎందుకంటే సాయి టీవీ కుటుంబంలోకి వచ్చాక నాకు ఒక భరోసా అనేది వచ్చిందండి. సాయి టీవీ బాబా ఉన్నాడు, నాకు సాయి టీవీ కుటుంబం ఉందని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నానండి. ఇది మాత్రం నేను చెప్పగలను సాయి టీవీ కుటుంబ సభ్యులందరికీ. బాబా గారి సాయి టీవీ కుటుంబంలో చేరడానికి బాబా గారి అనుగ్రహం ఉండాలండి. మనం ఎన్నో ఖర్చులు చేస్తాము కానీ సాయి టీవీ కుటుంబానికి ఇచ్చే అమౌంట్ మనకి దానికి ఎన్నో రెట్లుగా బాబా మనకి చేస్తానే ఉంటారండి. అది మనం కనుక్కోవడం కూడా అది బాబాయ్ అనుగ్రహం వల్లే జరుగుతుంది. బాబా నాకు ఇది చేస్తున్నారు అనేది అది ఎన్ని రెట్లు ఉంటుంది అనేది అది బాబా గారికి, అది అనుభవం పొందే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. దాన్ని లెక్కేసి చెప్పడానికి సరిపోదు. ఈ కుటుంబంలో చేరడమే చాలా అదృష్టం అండి. ఎందుకంటే నిరంతరము మనం ఇంట్లో 24 గంటలు బాబా నామాన్ని మనము ఉచ్చరించడానికి అవ్వకపోయినా కూడా మన ఇంట్లో ప్రతి ఇంట్లో బాబా గారు సాయి టీవీ రూపంలో వచ్చి కొలువయ్యారండి. దాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం ఈ రోజు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న బాబా గారిని వదిలేసి గుడికెళ్తే హారతిస్తేనో గుళ్ళో అన్నదానం చేస్తేనో మనకు పుణ్యం వచ్చేస్తుంది, పూజ చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుందని హడావుడి ఈ బిజీ లైఫ్ లో మనం గబగబా వెళ్లి హడావుడిగా మనసు అక్కడ పెట్టకపోయినా చేసేస్తున్నాము. కానీ మన ఇంట్లో వచ్చి కూర్చున్న బాబా గారికి మనమేం చేస్తున్నాము, మన ఇంట్లో వచ్చి నిరంతరం మనకి బాబా నామాన్ని వినిపిస్తా బాబా నిరంతరం సాయి ధ్యాసలో గడపడానికి బాబా గారే వచ్చి మన ఇంట్లో కూర్చున్నారండి. అది మనము సాయి టీవీ కుటుంబంలో చేరి మనము చెయ్యకపోయినా కూడా ఆ వ్యవస్థని బాబా ఎవరితో చేయించుకోవాలో వాళ్ళతో చేయించుకుంటారండి. ఆ అదృష్టం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు బాబా. కానీ మనకి కూడా అదృష్టం ఇవ్వమని మనం బాబా గారిని అడగాలండి. ఎందుకంటే ఆ సాయి టీవీ కుటుంబంలో చేరడమే ఎన్నో జన్మల పుణ్యఫలమని నేను అనుకుంటాను. నిజంగా మనందరం కూడా ప్రతిరోజు సంధ్యాహారతికి వెళ్తాం. సంధ్యాహారతి అసలు ఎందుకోసమో మనం ఎప్పుడైనా ఆలోచించామా? సంధ్యాహారతి చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? అన్ని హారతుల కంటే కూడా సంధ్యాహారతి మనకి ఎంత మేలు చేస్తుంది అంటే అంత మేలు చేస్తుంది. మామూలుగా మనందరం ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటాం కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని తీసుకుంటే 90% మంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే, 10% మంది ఇంకా వేరే వ్యాపకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు. ఆ 90% మందికి చాలా కుటుంబాలు ఈరోజు రకరకాల వ్యసనాలకు గురి కావడం, రకరకాల వ్యాపకాల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే
సాయం సంధ్య సమయమే. సాయంత్రం కాగానే ఉదయం అంతా మనం ఏదో ఆఫీస్లో కానీ ఇంకెక్కడ కానీ పనిచేస్తున్నప్పుడు మన ఆలోచనలు, మన మనస్సు అంతో కొంత మన చేతుల్లో ఉంటుంది. సాయంత్రం అయిందంటే ఉండదు. ఉదయం పూట మనందరము ఉద్యోగాలు చేసే వాళ్ళము ఒకే చోటికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఆఫీస్కి మాత్రమే వెళ్తాం. సాయంత్రం 6 తర్వాత ఎవరి వ్యాపకాలను బట్టి రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటాం. మద్యం సేవించే వాళ్ళకి బార్కి వెళ్ళాలనిపిస్తుంది 6 తర్వాత. పేకాట అలవాటు ఉన్నటువంటి వాళ్లకు క్లబ్కి వెళ్ళాలనిపిస్తుంది. షాపింగ్ అలవాటు ఉన్నటువంటి వాళ్లకు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ చేస్తూ వచ్చి ఇవాళ రేపట్లో చాలా మంది మనసు షాపింగ్ కాంప్లెక్స్ల వైపు పోతుంది. ఇటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వాటి వైపు మనస్సు పోకుండా ఉండడానికి సంధ్యాహారతి ఉపయోగపడుతుంది. మీరు చూడండి, కరెక్ట్ 6 గంటల నుంచి 6:45 దాకా మీరు కనుక సంధ్యాహారతిలో ఉన్నట్టయితే మీ మనసు బాబా పైనే ఉంటుంది. ఇంకే అలవాట్ల వైపు వెళ్ళదు. మన మనసంతా కూడా పూర్తిగా ధ్వంసమయ్యి పాడైపోయేటువంటి పరిస్థితి ఎక్కడంటే కేవలం సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యనే అమ్మ. మనం మొత్తం చెడిపోయేది ఆ సమయంలోనే అందరం. అది మంచి అలవాటు కావచ్చు, చెడు అలవాటు కావచ్చు. షాపింగ్ చేయడం చాలా మందికి మంచి అలవాటు అనుకోవచ్చు, కానీ దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో తెలుస్తాయి మనకి ఏందనేది. అత్యధికంగా షాపింగ్ చేస్తే మనకు ఏ విధంగా మన ఇల్లు గొల్లైతుందో, అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక వ్యసనం కోసం వెళ్ళేటువంటి వాళ్లకు ఏ విధంగా ఒళ్ళు గుల్లవుతుందో, ఈ సమయం చాలా డేంజరస్ సమయం. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల దాకా గనక మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితం చాలా సుఖంగా ఉంటుంది. సంధ్యాహారతి పనిలేక పెట్టారా? ఇందుకోసమే. రకరకాల వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళను, రకరకాల ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళను, చాలా మంది ఇప్పుడు తగ్గింది, కానీ మామూలుగా మేము కాలేజ్ చేసేటువంటి రోజుల్లో సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా ఉదయం పూటనేమో టీనేజర్స్ ఉండేవాళ్ళు ట్యాంక్ బండ్ పైన, సాయంత్రం పూట ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏం పొద్దుపోదు, ఇంట్లో పలానా కొడుకు మాటినట్లేదో, లేకపోతే కోడలు సరిగ్గా చూసుకోవట్లేదో, రకరకాల మనోవేదనలతో వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ట్యాంక్ బండ్ పైన. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? చాలా రోజుల తర్వాత నేను ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి సాయిబాబు గుడికి పోతే ఆ సాయిబాబు గుడిలో కనిపించారు చాలా మంది. అంటే మనం మనస్సును నిగ్రహంలో పెట్టుకొని ఒక ప్రశాంతవంతమైనటువంటి జీవితం. ఎందుకంటే 7 గంటల తర్వాత చూడండి, 7 గంటల నుంచి మళ్ళీ సాయంత్రము రాత్రి మనం పడుకునేదాకా మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఈ రోజుల్లో అత్యధికంగా రోగాలు వచ్చేది ఎక్కడ అంటే సరైనటువంటి నిద్ర లేకపోవడం. నిద్ర ఎందుకు ఉండదంటే మన మనస్సుల్లో ఉన్నటువంటి అనేక రకాలైన బాధలను వాటినే గుర్తు చేసుకుంటూ మనం ఉండడం వల్ల రాత్రిపూట అసలు మనకు నిద్ర పట్టదు. నిద్రలేమితోటి బాధపడుతున్నటువంటి వారి సంఖ్య చాలా పెరుగుతుంది. అదే రాత్రి సేజహారతి కనుక మీరు చేసినట్టయితే, సేజహారతి ఎవరి కోసం చేస్తాం? మన కోసం. మనం భగవంతుని పౌలింపు సేవ కాదు, మన మనస్సును మనం శాంతపరుచుకొని మన మనసుల్లో ఉన్నటువంటి అలజడికి జోలపాట పాడుతున్నాం భగవంతుని వంక చెప్పుకొని. కాబట్టి ఆ సంధ్యాహారతి, సేజహారతి చాలా మంది ఈరోజు చాలా ఇళ్లలో నేను చూశాను, సేజహారతి చాలా మంది ఇళ్లలో చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా చిన్న హారతి, 12:30 నిమిషాలు 13 నిమిషాలు మాక్సిమం అంతే. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంటుంది. ఆ పాట పాడుకున్నప్పుడు మనల్ని మనం నిద్రపుచ్చుకున్నట్టు ఉంటుంది. ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ అన్నప్పుడు మనకు మనం జోకొట్టుకుంటున్నట్టు. ఆ విధంగా మన మనసులో ఉన్నటువంటి రకరకాల చంచలమైనటువంటి చపల చిత్తాలను మనం జోకొట్టుకుంటున్నాం. ఆ విధంగా ప్రతి హారతి కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక తల్లి లాలన అంటారు చూసారా? మనం మామూలుగా ఏదైనా బాధను వస్తే తల్లికో తండ్రికో ఇంకెవరికో చెప్పుకుంటే వాళ్ళు ఓదారిస్తే ఆ లాలనతోటి చాలా మట్టుకు మన మనస్సు శాంతం వస్తుంది. కానీ ఈరోజు ఎవరికి ఎవరూ కానటువంటి రోజు. తల్లికి కొడుకు లేడు, అన్నకు తమ్ముడు లేడు, అంతా స్వార్థమైనటువంటి ఈ రోజుల్లో కేవలం మనందరము ఈరోజు అంతో కొంతో బాబా భక్తులుగా మనం సంతోషంగా ఉంటున్నామంటే బాబా సాన్నిహిత్యం మనకు దొరకడం వల్లనే. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం దొరికినప్పుడు
మరి ఆయన ఇచ్చేటువంటి ఆస్వాదనను మనము దాన్ని అర్థం తెలుసుకొని ఆస్వాదిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మీకు అందరికీ సంధ్యాహారతి చాలా మంది వెళ్ళి ఉంటారు. సంధ్యాహారతికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సంధ్యాహారతిలో మామూలుగా మనకు రోజు మధ్యాహ్నం హారతిలో ఉన్నటువంటి పాటలన్నీ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే సంధ్యాహారతిలో చివరిగా వచ్చేటువంటి ఆ రుసోమమ ప్రియాంబిక పాట ఎంత అద్భుతమైనటువంటి పాట. ఈ రోజు అంటే దాదాపు 100 సంవత్సరాల పైన బివి దేవ్కు ఒక అనుభవం కలిగించి ఈ రోజు మనము ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో. ఎందుకంటే అన్నీ ఉన్నాయి అనుకుంటే, అందరూ ఉన్నారనుకుంటే, అందరి గురించి ఆలోచిస్తే మనం బ్రతకలేం. అందుకనే బాబా అంత స్పష్టంగా బివితో చెప్పించాడు, నీ తల్లి, తండ్రి, బిడ్డ, వదిన, అత్తమామలు, కులదేవతలు, సమస్తం ఈ భూమండలం బ్రహ్మగోళం సహా అందరూ అలిగినా సరే బాబా నువ్వు నా పైన అలగకు, ఎందుకంటే నువ్వు ఒక్కడివే నాకు దిక్కు. అట్లా ఆ రుసోమమ ప్రియాంబిక ఎందుకు రాసి ఉంటాడు బివి దేవ్? ఎందుకు ఎంత హార్ట్ టచ్డ్ గా ఉంటుందో ఆ పాట అర్థం తెలుసుకొని పాడితే. ఒక్కొక్క లైన్ లో అది మామూలుగా మరాఠీ ఛందస్సులో ఉంటుంది. ఆ మరాఠీ ఛందస్సులో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరం బాధపడవలసినటువంటి వాళ్ళమే, బాధపడుతూనే ఉన్నాం. ఎందుకంటే 3 అన్నదమ్ములు ఉండరు, ఏదో ఒక విషయంలో 3 మధ్యలో పొరపచ్చాలు వస్తాయి, దూరం కావాల్సి వస్తుంది. దూరం అయినప్పుడు అనేక సందర్భాల్లో బాధపడాల్సి వస్తుంది. అరే నా అన్న నాతో పాటు ఉంటే బాగుండే అనేటువంటి ఒక చిన్న బాధ ఒకటి ఉంటుంది. కానీ రుసోమమ ప్రియాంబిక మనం అర్థం తెలిసి పాడుకుంటే గనక ఈ బంధనాలన్నీ కూడా చాలా అశాశ్వతమైనటువంటివి. కేవలం నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు మాత్రమే శాశ్వతం. ఎందుకంటే అందరూ ఏదో ఒక రోజు ఒకరికంటే ఒకరు ముందో ఆలస్యమో ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టుకోవాల్సినటువంటి వాళ్ళమే. ఎప్పుడైతే మనము ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము చిక్కుముడులాగా బంధనాలు వేసుకుంటూ 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 ఏదో ఒక దగ్గర తెగినా సరే దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర టాకా వేసుకొని అతికించుకుంటూ వెళ్తూ ఉంటాం ఈ బంధనాలు. ఎంతసేపు ఆ బంధం తెగిపోతుందా, ఉంటుందా, ఊడుతుందా, నా తమ్ముడు ఇప్పుడున్నట్టు వచ్చే సంవత్సరం నాతో ఉంటాడా, ఇదే వేదన, ఆవేదన, ఇదే తొక్కిసలాట, ఇదే వ్యవహారంలో మనం ఉండిపోతాం. అలా కాకుండా వచ్చేటప్పుడు భూమి మీదకి మనందరం కూడా ఏ బంధాన్నో లేకపోతే శాశ్వతమైనటువంటి బంధాలను పెనవేసుకొని ఎవరము రాము. మనందరము ఎప్పుడైతే బిగుసుకపోయేలాగా మనం ఆ బంధనాలను మనం కావాలని వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాటిని ముడివేసుకుంటూ పోతామో అందులోనే కొట్టుకుపోతాం. అలా కాకుండా బీవీదేవి గారు చెప్పినట్టు ఈ ప్రపంచంలో అందరూ ఎవరూ లేకపోయినా నువ్వు మాత్రం ఉంటే చాలనుకుంటే, ఆయన మాత్రమే ఉంటే చాలనుకుంటే ఏం జరుగుతుందో తెలుసమ్మా? మనం ఎవరైతే ఉంటారా, ఊడుతారా, మనతో సరిగ్గా ఉంటారా లేరా అనుకున్నటువంటి వాళ్ళు కూడా నువ్వు బాబాని నమ్ముకున్న తర్వాత, నువ్వు ఒక మంచి స్థితికి పోయిన తర్వాత నీ దగ్గరికి నీ బంధం వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు. అది బాబా ఎప్పుడు కూడా బంధాలను లేకపోతే సంసారిక జీవితాలను త్యజించి రమ్మని చెప్పలేదు. కేవలము మనము దానికోసం పరితపించొద్దని చెప్పాడు. రుసోమమ ప్రియాంబిక చెప్తుంది అదే. ఊకే పిచ్చి ముళ్ళు వేసుకొని చిక్కుముళ్ళు వేసుకోవడం కాదు. ఆ చిక్కుముళ్ళ వైపు వెళ్లే కంటే నువ్వు బాబాతో ఒక బలమైనటువంటి బంధాన్ని వేసుకొని ఉండు. ఆ బంధాన్ని వేసుకున్నప్పుడు మిగతావన్నీ నీ దగ్గరికే వస్తాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా, బీవీదేవుకు ఈ పాట రాయడానికి ఒక ఇన్సిడెంట్ ప్రేరణ. బీవీదేవు మమలత్దారుగా ఉంటాడు. ఆ మమలత్దారుగా ఉన్నప్పుడు, మమలత్దారు అంటే ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీఓ క్యాడర్ ఉన్నప్పుడు వాళ్ళ తల్లి ఒక 1000 నోములు నోస్తుంది. 1000 నోములు నోచిన తర్వాత ఉద్యాపనకు పెద్ద ఏర్పాట్లు చేస్తారు. బీవీదేవు లెటర్ రాస్తారు బాబాకు, బాబా మా అమ్మ 100 నోములు పైగా నోచింది, మీరు ఉద్యాపనకు వచ్చి మా ఇంట్లో మీరు భోజనం చేసి వెళ్తే నాకు సంతోషము అంటే జోగ్తో చెప్తాడు, జోగ్ దేవుకు ఉత్తరం రాయి, నువ్వు నేను ఇంకోరు వస్తున్నాము కాబట్టి మనకు ఏర్పాట్లు చేయమని చెప్పు. అట్లని చెప్పి మనకు టాంగా గాని రైలు గాని ఏది గాని అవసరం లేదు, ఏ ప్రయాణ సౌకర్యాలు అవసరం లేదని చెప్పు. నేను ఖచ్చితంగా ఉద్యాపన రోజు దేవింట్లో నేను
బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ బివి దేవ్ ఇంట్లో నేను భోజనం చేయడానికి వస్తున్నాను అని అంటాడు. లెటర్ రాస్తాడు, చదువుకుంటాడు దేవ్. అరే బాబా ఎప్పుడు రహతా తప్ప, నీమ్గావ్ తప్ప, షిరిడి తప్ప ఎక్కడికి వదిలిరాడు. అటువంటిది నాకు మాట ఇచ్చాడు. ఎట్లా వస్తాడు? ఏం ఏర్పాట్లు చేద్దంటున్నాడు? రైల్వే స్టేషన్ టాంగా వద్దన్నాడు, రైలు ప్రయాణం అవసరం లేదన్నాడు. ఏది అవసరం, ఎట్లా వస్తాడు? సరే సర్వంతర్యామి వస్తాడేమో చూద్దాం అని చెప్పి లెటరు తీసుకొని మామూలుగా బాబా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా రానే వచ్చింది ఉద్యాపన చేసేటువంటి రోజు. వచ్చిన తర్వాత ఒక సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఒక సాధువు, అతని వెంట ఇద్దరు శిష్యులు వస్తారు. వస్తే బివి దేవ్ అంతకుముందే ఆ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఆ సాధువు కలుస్తాడు. ఏదో గో సంరక్షణ కోసం కాస్త చందాలు పోగు చేయాలంటే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి పంపుతాడు. వాళ్ళని చూడగానే దేవు మనసులో ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అరే వచ్చారే వీళ్ళు, వస్తే వీళ్ళు నన్ను ఇప్పుడు మా అమ్మ నోములు చేసుకొని ఉద్యాపన చేస్తుంటే వీళ్ళు వచ్చి చందాలు అడుగుతారేమో అని చెప్పి కొంచెం సంశయంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. అయ్యా మేము చందాలు అడగడానికి రాలేదు, ఏదో పని మీద పోతూ దారేంటి వచ్చాము, మీ ఇంట్లో ఈరోజు జరుగుతుంది కదా, కాస్త మేము సాధువులమే, మాకు ఒక భోజనం ఏర్పాటు చేయండి, భిక్ష ఏర్పాటు చేయండి అంటే, అరే దలే వాళ్ళు మీలాంటి వాళ్ళు మా ఇంట్లో తినడమే గొప్ప, మీరు వంట కావడానికి కొంచెం సమయం ఉంది, ఒక అరగంట తర్వాత రండి అంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ అరగంట తర్వాత వస్తారు, భోజనం చేసి వెళ్తారు. 2 రోజుల తర్వాత బివి దేవుకు గుర్తొస్తుంది. అరే బాబా వస్తానన్నాడు, బాబా చెప్పితే అబద్ధం ఆడాడు కానీ రాలేదు అని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రాస్తాడు బాబాకు. బాబా నువ్వు సాక్షాత్తు పరమాత్ముడివి, పరమాత్మ అయినటువంటి నువ్వే అబద్ధం ఆడితే ఇక నిన్ను ఆశ్రయించే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నా ఇంటికి వస్తానని చెప్పి నన్ను నమ్మించి నువ్వు మోసం చేశావు, నేను ఎట్లా నిన్ను నమ్మేది అని చెప్పి లెటర్ రాస్తే మళ్ళీ బాబా రిటర్న్ లెటర్ రాయిస్తాడు. అరే ఇన్ని రోజులు నాతోటి సావాసం చేశావు, సాయిబాబా అంటే ఈ మాసినటువంటి వస్త్రము, చిరిగిపోయినటువంటి కఫిని, ఒక ఫకీర్ రూపంలో ఉన్నటువంటి నన్ను మాత్రమే నువ్వు చూస్తున్నావంటే నువ్వు నా నుంచి ఏం తెలుసుకున్నావు విశ్వనాథ్ దేవ్? నేను 2 మనుషులతో వస్తానన్నాను, సరిగ్గా భోజనాలకు అరగంట ముందు నీ ఇంటికి వచ్చానా లేదా, వస్తే నువ్వు చందాలు అడుగుతానని చెప్పి నువ్వు అనుమానించావా లేదా? అనుమానించినటువంటి వాడికి నేను చెప్పాను నేను చందాల కోసం రాలేదు, ఈరోజు కేవలం భోజనం కోసమై వచ్చాను, భోజనం కోసం వస్తే నన్ను బయటికి పంపించి మళ్ళీ అరగంట తర్వాత వచ్చి నా కడుపు నిండా పెట్టి నువ్వు పంపివ్వలేదా, నేను రాలేదా, ఆహార పదార్థాలని నేను స్వీకరించలేదా? అనగానే బివి దేవుకు ఒళ్ళంతా జలధరించిపోయి కన్నీటి దారలు గారుతాయి అని బాబా రాస్తాడు. ఇటువంటి వాణ్ణి నేను, నువ్వు నా భక్తుడు అని, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు అని చెప్పి నేను ఎలా అనుకోను, నీలాంటి వాణ్ణి నేను ఎలా నమ్మాలి నా భక్తుడు అని చెప్పి ఓ ప్రశ్న వేస్తాడు బాబా. వేసినప్పుడు అప్పుడు వస్తుంది, ఉప్పొంగుతుంది హృదయంలో నుంచి. ఆ ఉప్పొంగినటువంటి ఒక పెద్ద లావా, ఆ లావానే రుసోమమ్మ ప్రియాంబిక. ఎందుకంటే అనుభవించి ఉండు బాబా అలుగుతే ఏం జరుగుతుంది అనేది. బాబా ఒక్కసారి గనక బాబాను మనం అపార్థం చేసుకున్నా, బాబాను నిందించినా, బాబాను మనము కొంచెం ఏమరపాటుగా ఉన్నా బాబా మనల్ని ఏ విధంగా ఎలా పాఠం చెప్తారనేది బివి దేవుకు బాగా తెలుసు. అందుకనే రుసోమమ్మ ప్రియాంబిక సాయంత్రం హారతిలో చాలా మనకు మనసును తేలిక చేస్తుంది. ఎందుకంటే పొద్దంతా కూడా దేని గురించి ఒక దాని గురించి ఆలోచిస్తుంటాం కదా. ఆ రుసోమమ్మ ప్రియాంబిక అర్థం చేసుకుని పాడినప్పుడు ఇవన్నీ ఇంకా మనకు గుర్తురావు. ఇక అరే నేను అనవసరంగా ఈరోజు ఆఫీస్లో ఏదో ఎవరినో ఛాలెంజ్ చేశాను, లేకపోతే పలానా ఆయన నన్ను ఇది అన్నాడు, ఇదంతా కాదు. నేను సాయంత్రం వచ్చాను, ఈరోజు బాబా ఉన్నాడు, బాబాతో పాటు హాయిగా సంధ్యాహారతి పాడుకున్నాను. ఇట్లా మనం ఉండేటువంటి స్థితికి రుసోమమ్మ ప్రియాంబిక మనల్ని తీసుకొస్తుంది. ఆ రుసోమమ్మ ప్రియాంబికలో ఎంత అద్భుతంగా లాస్ట్ గా బివి దేవ్ అడిగేటువంటి ఆ యొక్క పదాన్ని మనము గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుందంటే, ఒక కోరిక కోరుతారు లాస్ట్కు, ఎవరి యందు ద్వేషము, దేని యందు కోరిక లేని నా హృదయంలో నిరతం నీ ధ్యానమే జరుగేలాగా చూడు తండ్రి అని అడుగుతాడు చివర్లో. అదేవిధంగా మీ పాదాలపై ప్రేమ కలిగి ప్రపంచంలోని అన్ని వస్తువుల్లోనూ మీ రూపమే కనిపించేటట్టు చేయండి, మాతృరూప సాయి నాపై అలగకు, నేను అడిగిన అన్ని విషయాలు భిక్ష వేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి బాబా అడుగుతారు. బాబాను ఆ విధంగా ప్రాధేయపడతాడు దేవ్. అంటే రుసోమమ్మ ప్రియాంబిక అందరితో కలిసి మనం పాడుకుంటున్నాం కానీ బాబాను
మనం ప్రాధేయపడుతున్నటువంటి విషయము, దాని అర్థం కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోవాలి. అర్థం లేనటువంటి ప్రార్థన చాలా నిరుపయోగం, అది ఎందుకు పనికిరాదు. కాకపోతే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు, ఈరోజు ఒక తల్లి మాట్లాడింది, ఎవరో నేను చూడలేదు కానీ చాలా సత్యాన్ని ఒకసారి గ్రహించింది. ఆ సత్యాన్ని గ్రహించి రెండోసారి అదే తప్పని చేసింది. నేను పలానా గుడికి వెళ్ళి ఆ గుడి నిర్మాణం అయ్యేదాకా బాగా సేవ చేశానండి, అక్కడ రాజకీయాలు వచ్చేసి నన్ను పంపించేశారండి, నాకు ఉండబుద్ధిగాకి వచ్చానంది. వచ్చింది కదా, ఇంట్లో కూర్చొని హాయిగా బాబా మన ఇంట్లో పటం లేదా, మన ఇంట్లో ఆ పటం ముందు కూర్చుంటే అది దేవాలయం కదా. అక్కడ ఆయన ముందు ఉండకుండా మళ్ళీ ఏం చేసింది, ఇంకెక్కడో బూజులు పడితే గుడికి పోయి ఆ బూజులన్నీ దులిపేసి మళ్ళీ అక్కడంతా శుభ్రం చేస్తే మళ్ళీ అక్కడంతా చెడు చేరి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చింది. అంటే మనము ఏమి నేర్చుకుంటున్నాము? ఈ రోజుకు చివరికి ఎక్కడికి చేరింది ఆవిడ? గుడి లేదు బడి లేదురా నాయనా, నా ఇంట్లోనే సాయిటీ వచ్చింది, రోజు ఆరు తింటే చాలు అనేటువంటి స్థితికి వచ్చింది. అంటే బాబా మనకు, అంటే ఆ తల్లికి ఆ గుణపాఠం పాఠం నేర్పాలి కాబట్టి నేర్పించిండు. నేర్పించి ఇప్పుడు కరెక్ట్ స్థానంలో కూర్చోబెట్టాడు. ఒకసారి దెబ్బ తగిలిచ్చాడు. మనం అందరం అంతే, ఆ తల్లి ఒకతే కాదు, నాలంటాడు కూడా చాలా మంది. ఒకసారి దెబ్బ తగిలితే ఆగం మనము. ఇక్కడంతా తగిలింది, అక్కడ తలగదు, అక్కడంతా ఫ్రెష్, అక్కడంతా మంచి మనుషులే అనుకుంటాము. అక్కడికి పోతాము, అక్కడ మళ్ళీ అదే పాఠం నేర్చుకుంటాం. రెండోసారి నేర్చుకున్న తర్వాత బాబా అప్పుడు అర్థమవుతుంది మనకు. ఎందుకంటే బాబా ఫస్ట్ ఏం చేస్తాడంటే కేవలం గుండు పిన్ని గుచ్చి చూపెడతాడు. ఎందుకంటే ఆ నొప్పి మనకు తెలియదు, ఆ గుండు పిన్ని నొప్పి. ఆ గుండు పిన్ని నొప్పి తెలుసుకున్నాడు, తెలివైనడు, జాగ్రత్తగా ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ అదే తప్పు చేస్తుంటే రాయిచ్చి కొడతాడు, అప్పుడు తెలుస్తుంది మనకు. కాబట్టి భక్తి మార్గంలో మనకు కావలసినటువంటిది వ్యక్తీకరించేటువంటి భక్తి అవసరం లేదు. అయ్యో నేను ఇలా హారతిస్తే, లేకపోతే బాబాకు అభిషేకం చేస్తే 100 మంది చూడాలి, లేకపోతే 1000 మందిని పిలిచి నేను ఇంట్లో భజన పెట్టుకోవాలి, లేకపోతే సత్సంగం, ఇవన్నీ ప్రకటితమైనటువంటి భక్తి బాబా మార్గంలో నడవదు.